అవకాశాలు చాలా ఇన్హౌస్ కమిటీ వేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆయన చెప్పటము తప్ప ఒప్ప అన్నది మనం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసింది. అమరావతిలో 13 మంది జడ్జీలకు భూములు కట్టబెట్టారు ఆయన అధికారంలో ఉండగా. కట్టబెట్టారు ఇన్ ద సెన్స్ వాళ్ళు కొనుక్కుని ఉండొచ్చు జడ్జిలే. జస్టిస్ టి సునీల్ చౌదరి, టౌన్షిప్ నెంబర్ 20, సెక్టర్ 155, కాలనీ 657, బ్లాక్ నెంబర్ 5110, రిజిస్ట్రేషన్ నెంబర్ 20155-657, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 24/4/2015. ఎం సీతారామూర్తి, జస్టిస్ ఎం సీతారామూర్తి, జస్టిస్ ఏవి శేషసాయి, జస్టిస్ ఎస్వి భట్టి, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం గంగారావు, జస్టిస్ కె విజయలక్ష్మి, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ టి రజని, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి. టౌన్షిప్ నెంబర్ 20లో, సెక్టర్ నెంబర్ 155లోనే, కాలనీ 657లోనే ఒక్కొక్కరికి ప్లాట్ 600, సర్వే నెంబర్ 66, 63, 67, 62, 62.3లో స్క్వేర్ యార్డ్స్ 600 గజాల చొప్పున బాబు గారు కేటాయించారు వారికి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో జీవోఎంఎస్ నెంబర్ 243 ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్లకి 500 గజాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 400 గజాలు, జర్నలిస్టులకి 300 గజాలు ఇస్తానని ఒక జీవో తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 28/2/2005 243 జీవోఎంఎస్ నెంబర్. ఆ రోజునాడు బాబు గారు మీ తరఫునున్న మీ సింపథైజర్స్ కావచ్చు, మీ సానుభూతి పరులు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఇలా జడ్జీలకు ఇవ్వడము, ఐఏఎస్ అధికారులకు ఇవ్వడము, జర్నలిస్టులకు ఇవ్వడము చాలా తప్పని చెప్పి వాదించారు కదా. ఆ రోజునాడు తప్పు అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన రోజునాడు, ఈ రోజునాడు ఎందుకు తప్పు కాదు? జడ్జీలు గారికి పత్రిక మీరు కూడా చెప్పారు, పాత్రికేయులు కూడా కేటాయించామని. ఈ రోజునాడు ఒప్పేలా అయింది బాబు గారు. ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి గురైనటువంటి ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారు కేరళ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు 1970 సంవత్సరంలోనే 1970 సంవత్సరంలో ఆయన మీద కంటెంప్ట్ కేసు వచ్చింది కేరళ ముఖ్యమంత్రిగా ఉండగా. ఆయన సిపిఎం పార్టీకి చెందిన ఆయన. ఈ రోజునాడు ఆంధ్రప్రదేశ్లో సిపిఎం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కంటెంప్ట్ కేసులో పెట్టమంటున్నారు. అయ్యా, తమరు ముఖ్యమంత్రిగా పనిచేసిన నంబూద్రిపాద్, తమ పార్టీకి చెందినటువంటి పెద్దలు, గౌరవనీయులు ఆయన నంబూద్రిపాద్ గారి మీద 1970లోనే కంటెంప్ట్ కేసు పెడితే మొదట 1000 రూపాయలు జుర్మానా విధించి దాన్ని పెద్ద మనిషి అని చెప్పి గౌరవించి 50 రూపాయలకి మాత్రమే కుదించింది. సిపిఎం నాయకులారా గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈఎం శంకరన్ నంబూద్రిపాద్ వర్సెస్ టి నారాయణ నంబియార్ ఆన్ 31st July 1970. ఈక్వలెంట్ సైటేషన్స్ 1970 AER 2015, 1971 SCR (1697). జస్టిస్ ఎం హృదయతుల్లా, చీఫ్ జస్టిస్. పిటిషనర్ ఈఎం శంకరన్ నంబూద్రిపాద్ వర్సెస్ రెస్పాండెంట్ టి నారాయణన్ నంబియార్. డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 31/7/1970. బెంచ్ హృదయతుల్లా ఎం చీఫ్ జస్టిస్, జీకే బిట్టర్, ఏఎన్ రే గారు జస్టిస్, వీళ్ళు ఉన్నారు. యాక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. వాట్ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మేకింగ్ రిమార్క్స్ ఇన్ పబ్లిక్ derogatory of the judiciary and courts sought to justify making them in terms of his political ideology based on the teachings of Marx and Engels. If guilty of contempt, Constitution of India, Article 19(1) and Article 19(2) scope in relation to contempt of court.
ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతాలని అనుగుణంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని, కోర్టుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు కోర్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తాయని కంటెంప్ట్ కేసు పెట్టారు ఆయన మీద. కేసు నెంబర్ చదివాను కదా, ఇది టిఎంఎస్ నంబూద్రిపాద్ కేరళ చీఫ్ మినిస్టర్ గారు మీద జరిగిన కంటెంప్ట్ కేసు. జడ్జిమెంట్ 30 pages జడ్జిమెంట్ ఉంది. వికే కృష్ణమోహన్ గారు ఉన్నారు అప్పుడు. వీ హ్యావ్ డన్ సో బికాస్ మిస్టర్ వికే కృష్ణమోహన్ స్నీర్డ్ దట్ మెనీ పీపుల్ లెర్న్ అబౌట్ కమ్యూనిజం త్రూ మిడిల్టన్ ముర్రే అని కూడా వ్యాఖ్యానాలు చేశారు. సో ఆయనకి ఆఖరగా the ends of justice in this case are amply served by exposing the appellant's ignorance about the true teachings of Marx and Engels, behind whom he shelters, and by sentencing him to normal fine. We accordingly reduce the sentence of fine to ₹50. In default of payment of fine, he will undergo simple imprisonment for 1 week. With this modification, the appeal is dismissed. ఇది సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్. ₹50 ఫైను, అది కనుక కట్టకపోతే ఒక 1 week సింపుల్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఆఖరిగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, కిందటిసారి కూడా నేను చెప్పాను. న్యాయమూర్తులు కూడా ప్రజల ధనాన్నే జీతాలుగా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వోద్యోగుల కింద పరిగణింపబడతారు. పబ్లిక్ సర్వెంట్ ప్రభుత్వోద్యోగులుగానే వాళ్ళకు కూడా పరిగణించబడతారు అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ 25th July 1991, ఈక్వలెంట్ సైటేషన్స్ 1991 SCR (3) 189, 1991 SCC 3 655. ఆధార్ కే శెట్టి, సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బిసి రే, జస్టిస్ కేజే శెట్టి, జస్టిస్ ఎల్ఎం శర్మ, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, జస్టిస్ జగదీష్ చరణ్, జస్టిస్ వర్మ. పిటిషనర్ కె వీరాస్వామి, రెస్పాండెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 25/7/1991. సైటేషన్స్ చెప్పేశాను ఆల్రెడీ. 1991 SCR 3 189. ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1947 సబ్సెక్షన్ 2 5(1)(1) 5(2) 6(1)(C పబ్లిక్ సర్వెంట్ పొసెషన్ ఆఫ్ pecuniary resources of property disappropriate to known sources of income, prosecution after superannuation, previous sanction whether necessary. Judge of High Court or Supreme Court whether public servant liable to prosecution under the act sanctioning authority. Who is the sanctioning authority? Independence of judiciary. అంటే ఈ కోర్టులో సుప్రీంకోర్టు జడ్జిలు పబ్లిక్ సర్వెంట్గా పరిగణించబడతారా? వాళ్ళ మీద వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు కానీ పదవి విరమణ చేసిన తర్వాత కానీ వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. అక్రమాస్తులు లేదా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లయితే వారి మీద మామూలుగా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చా అని కె వీరాస్వామి గారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5 జడ్జిల బెంచ్లో ఎస్ తీసుకోవచ్చు అని 4 జడ్జిలు, లేదు జ్యుడిషియరీకి ఇబ్బంది కలుగుతుందని ఒక జడ్జి గారు తీర్పిచ్చారు. 4:1 తీర్పుతోటి ప్రభుత్వ ఉద్యోగులని భారతదేశంలో లక్షలాది మంది కోట్లాది మంది ప్రభుత్వోద్యోగుల మీద అక్రమాస్తుల కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, అవినీతి కేసులు, క్విడ్ ప్రోకో కేసులు విచారించే హైకోర్టులు, సుప్రీంకోర్టు వారి మీద కేసులు వచ్చేసరికి విచారించకూడదనడం ఏం ప్రజాస్వామ్యమో చెప్పాలి. ఫైనల్, నో ఎఫ్ఐఆర్ కెన్ బి ఫైల్డ్ అగైనెస్ట్ జడ్జ్. సుప్రీంకోర్టు జడ్జి గారికి అగైనెస్ట్గా కేసు ఎఫ్ఐఆర్ఏ బుక్ చేయకూడదు, దానికి పర్మిషన్ తీసుకోవాలి. హైకోర్టు జడ్జి గారి మీద అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గర, సుప్రీంకోర్టు జడ్జి అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గర, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద అయితే రాష్ట్రపతి గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి వారి మీద కేసులు నమోదు చేయడానికి. ఓకే, ఇంత మటుకు బాగానే ఉంది. ఈ రకంగా అయినా ఒక అవకాశం కల్పించారు నమోదు చేయడానికి.
వాట్ హ్యాపెన్స్ వెన్ కరప్షన్ స్కాండల్స్ హిట్ ద సుప్రీం కోర్ట్? నథింగ్ ఇట. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మీద ఆరోపణలు వస్తే ఏం జరుగుతుందంటే ఏమీ జరగదట. ప్రజలు, కొంతమంది న్యాయమూర్తులు, కొంత రిటైర్డ్ న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, కొంతమంది ప్రముఖ న్యాయవాదులు వెల్లడించినటువంటి అభిప్రాయాలు ఇవి. నా అభిప్రాయం కాదు. If Indian judiciary leaves corruption, India might become heaven in just 180 days. ఇది ఎవరో చెప్పింది, భారతీయులు కూడా కాదు, సర్వే చేసి చెప్పారు విదేశీయులు. భారతదేశ న్యాయ వ్యవస్థ మీద, జ్యుడిషియరీ మీద, భారతదేశ న్యాయ వ్యవస్థలో గనక అవినీతి గనక లేకపోతే 180 రోజుల్లో భారతదేశము ప్రపంచ స్థాయి దేశంలోగా నిలబడుతుంది, ఆర్థికంగా నిలదొక్కుంటుంది అని చెప్పి సర్వే చేసి చెప్పారు. నేను చెప్పడం లేదు ఇది. సత్యమేవ జైతే. బట్ ది క్వశ్చన్ ఈస్, డస్ ద ట్రూత్ ఆల్వేస్ విన్? డస్ ద ఇండియన్ జ్యుడిషియరీ ప్రాక్టీసెస్ వాట్ ఇట్ ప్రీచెస్? భారతదేశ న్యాయ వ్యవస్థ ఏదైతే చెబుతోందో దాన్ని అమలుపరుస్తోందా లేదా? సత్యమేవ జైతే అని వెనకాల పెట్టుకుంటారు కదా, దాన్ని అమలుపరుస్తున్నారా లేదా అన్న దాని మీద సర్వే చేశారు. ఇందులో భారతదేశ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది అని ప్రజలు 42% మంది ప్రజలు భారతదేశ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నది అని చెప్పారట. 18% మంది కొంతమేరకు అవినీతి ఉన్న మాట వాస్తవమే అని చెప్పారట. కొంతమంది మాకు తెలియదని చెప్పారట మిగిలిన శాతం. అంటే దాదాపు 50% ప్రజలు, దేశ ప్రజలలో కోర్టుల్లో, కింది స్థాయి కోర్టుల దగ్గర నుంచి అన్ని స్థాయిల కోర్టుల్లో కూడా అవినీతి జరుగుతోంది అన్న అభిప్రాయాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. కనుక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారైనా సరే, ఏజెన్సీలు, స్వతంత్ర ఏజెన్సీతో కావచ్చు, ప్రభుత్వ ఏజెన్సీతో కావచ్చు, మీకు నచ్చినటువంటి వాళ్ళతోటి ఒకసారి భారతదేశ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఇన్హౌస్ ఎంక్వైరీ కమిటీ అని ఒకటి వేయచ్చు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు. ఈ నెలలో కావచ్చు, అక్టోబర్లో కావచ్చు, నవంబర్లో కావచ్చు, డిసెంబర్లో కావచ్చు, జనవరిలో కావచ్చు, ఫిబ్రవరిలో కావచ్చు, దాని తర్వాత కావచ్చు. ఆయన దిగిపోయే లోపలైతే, ఆయన రిటైర్ ఏప్రిల్లో అవుతారు, ఏప్రిల్కు ముందులోనే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, బాబు గారు, పచ్చాపిచ్చి మీడియా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి అసత్యాలు చెప్పొద్దు, మత ఘర్షణలు రేపొద్దు, శాంతి సామరస్యానికి విఘాతం కల్పించొద్దని విజ్ఞప్తి చేస్తూ, జై హింద్.